మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేనిక్కడికొచ్చిందే నీ ఆట కట్టించటానికి, నీ కొమ్ములు విరిచి నీ చేతిలో పెట్టడానికి. అలాగే రాహుల్ బాబు నుంచి నువ్వు లాక్కున్న డాక్యుమెంట్స్ అన్ని సంపాదించటానికి. ఏంటి అంతగా షాక్ అవుతున్నావా? నా భర్త నా మామ ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ఒక ఫోర్జరీ సంతకంతో నీ సొంతం చేసుకున్నావు. మా కుటుంబాన్నే వీధి పాలు చేశావు. అలాంటి నిన్ను అంత సులువుగా ఎలా వదిలేస్తాననుకున్నావు? అందుకే మారు వేషంలో నీ ఆఫీస్లోకి చొరబడ్డాను. ఇన్స్పెక్షన్ చేసే పేరుతో నీ డాక్యుమెంట్స్ అన్ని వెతికి చూశాను. కానీ నాకు కావలసిన డాక్యుమెంట్స్ ఎక్కడా దొరకలేదు. అనుకోకుండా ఈ రంగారావు గారి ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు కనిపించాయి. అదే సమయంలో రంగారావు గారు ఆఫీస్కి వస్తే వాళ్ళని నువ్వు తరిమి కొట్టడం వల్ల నాకున్న అనుమానం ఇంకా పెరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, రంగారావుకి ₹1 కూడా ఇవ్వకుండా ఆ ల్యాండ్ నువ్వు కబ్జా చేశావని. నువ్వు ఎన్ని తప్పులు చేశాక, ఇంతమంది కుటుంబాల్ని నాశనం చేశాక అంత సులువుగా వదిలిపెట్టకూడదు అనిపించింది. అందుకే ఇప్పుడు నీ కథ ముగింపు పలకడం కోసం పోలీసుల్ని రప్పించడం జరిగింది. పెద్దాయనా, ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి. ఇక నుంచి ఈ ల్యాండ్ మీదే. దాని మీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. చాలా సంతోషం అమ్మా. నువ్వే కాని లేకపోతే నాకు నా భార్యకి చావు తప్ప వేరే దారుండేది కాదు. మళ్ళీ బతుకు మీద ఆశ కల్పించావు. ఇలాంటి దుర్మార్గురాలకి ఖచ్చితంగా శిక్ష పడాలి. మాలాంటి నిస్సహాయులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని రుజువు చేశావమ్మా. మేం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. పర్వాలేదండి, మేం కూడా మీకులాగే ఈ కనిష్క వల్ల సమస్యల పాలయ్యాం. సర్వస్వం కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎవరో కారణంగా కుటుంబం అంతా వేదన పడితే ఆ వేదన అంత త్వరగా చెదిరిపోయేది కాదు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే మీకు సాయం చేయాలి అనుకున్నాను. చాలా సంతోషం అమ్మా. హే అబ్బి, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోతున్నావు. కనిష్కతో పెట్టుకున్నావు. కనిష్కని అవమానించావు. దాని ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు కనీసం ఊహించలేకపోతున్నావు. నువ్వున్న పరిస్థితి నీకు తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు కనిష్క? ఇంకా ఏదో సాధించేస్తావని అనుకుంటున్నావేమో. ఇక నీ కథ ముగింపు దశకొచ్చేసింది. ఏ, నీ ముగింపు చూసే వరకు నేను నిద్రపోనబే. చూడు కనిష్క, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకనాడు మారే అవకాశం వస్తుంది. ఇప్పుడు నీకు అవకాశం వచ్చిందనుకో, ఇక నుంచైనా పంతాలకు పట్టింపులకి పోకుండా నిజాయితీగా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే మోసం ఎప్పుడూ జయించదు. ఏదో ఒకనాడు ఇదిగో ఇలాగే అర్ధాంతరంగా చట్టానికి పట్టిస్తుంది.
అందరి ముందు అవమానపడి తలదించుకునేలా చేస్తుంది. ఇలాంటి అవమానాలతో బ్రతికితే ఏంటి, బ్రతకపోతే ఏంటి? అందుకే కనీసం ఇక నుంచైనా నువ్వు వెళ్లే దారి మార్చుకో, నువ్వు ఉండే దారి మార్చుకో. ఎస్ఐ గారు, తీసుకువెళ్ళండి. అభి, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదిలిపెట్టను. కానిస్టేబుల్స్